ఏపీలో ఇప్పుడు 2 జాతీయ పార్టీలకి మహిళలే అధ్యక్షులుగా ఉన్నారు. ఒకటి బీజేపీ, 2 కాంగ్రెసు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు షర్మిల గారు నియమితురాలు. ఇది నిజంగా అంటే 2 జాతీయ పార్టీల చీఫ్‌ల ఎంపీ అంటే అధ్యక్షుల ఎంపిక కాకతీయ అంటే వాళ్ళు కావాలనే ఏమైనా చేశారా? లేకుంటే కాకతీయమేనా అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అంటే కాకతాళీయం కావచ్చు, కావాలని రాజకీయంగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని కూడా ఉండొచ్చు, లేదా తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది అంటున్నారు 2 ప్రధాన జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా మహిళలే నియమితులయ్యారు. 2 పార్టీలు దేశాన్ని శాసించేవే. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలిస్తే బీజేపీ 10 ఏళ్ల నుంచి దేశాన్ని ఏలుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం అది మొన్నటి వరకు 2 రాష్ట్రాలు కోలుకోలేకపోయింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అది విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. అయితే ఏపీలోనూ అదే తరహాలో పవర్లో రావడానికి దగ్గరదారులను వెతుక్కునే భాగంగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ చీఫ్గా నియమించింది. కాంగ్రెస్ బీజేపీలకు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను ఆ పార్టీ నియమిస్తే అంతకుముందే పురంధేశ్వరిని బీజేపీ పార్టీ చీఫ్గా కూర్చోబెట్టింది. అయితే ఇద్దరు వేరువేరు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా అందరికీ సుపరిచితులే. చిన్నమ్మగా ఆమెకు బంధువర్గంతోనే కాదు, రాజకీయ వర్గంలోనే పేరుంది. తన తండ్రి ఎన్టీఆర్ ఏపీలో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం పురంధేశ్వరి బీజేపీలో చేరారు. తర్వాత ఆమె జాతీయ స్థాయిలో పార్టీ పదవి పొందిన చివరికి ఏపీ చీఫ్గా నియమితులయ్యారు. మోదీ, అమిత్ షాలను చంద్రబాబు అంటే పడదు. అక్కడ చంద్రబాబు అనుకూల ఓటర్లను చీల్చేందుకు పురంధేశ్వరికి బీజేపీ అధ్యక్షురాలుగా నియమించాలన్న వాదన కూడా ఉంది. అయితే ఆమె టీడీపీని వదిలేసి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నుంచి వైఎస్ షర్మిల కూడా దాదాపు అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలకు గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా ఏపీలో అన్న స్థాపించిన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం 2019లో కాదు 2014 ఎన్నికల్లో చేసింది. 2019 ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేయలేదు. తర్వాత ఆమె తెలంగాణకు వెళ్ళిపోయారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీని స్థాపించి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తర్వాత చివరి నిమిషంలో కేసీఆర్ను ఓడించాలంటే తాను బరి నుంచి తప్పుకోవడం బెటర్ని ఆ పార్టీని పక్కన పెట్టేశారు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసేసి పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకి కీలక పదవి అప్పగించింది. ఆమెకి ఇచ్చిన టాస్క్ను జగన్ను ఓడించడమే అంట. ఓ అమ్మ, అంత సీన్ లేదులే కానీ వైఎస్ జగన్కు పడే ఓట్లను చీల్చడమే. అయితే అది ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పటికిప్పుడు తెలియకుండా 10 జన్ మాత్రం ఆమెకు అప్పగించిన టాస్క్ అదే అంటున్నారు. అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఆమెకు అప్పగి చెప్పిండేది జగన్ ఎలాగైనా ఓడించాలి, జగన్ ఓట్లు చీల్చాలి అనేది వాళ్ళు ఆమెకు టాస్క్ ఇచ్చారనమాట. రాబోయే రోజుల్లో షర్మిల ఎవరిపై విమర్శలు చేస్తారో చూడాల్సి ఉంది. ఓటు బ్యాంకు లేకున్నా కాకతాళీయమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 2 పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు లేదు. 100 కంటే ఓటింగ్ తక్కువగా నమోదయ్యాయి బీజేపీ, కాంగ్రెస్కి. అయితే బీజేపీతో పొత్తుకు టీడీపీ సై అంటుంది. జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. మరి ఈ పొత్తుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు. కాంగ్రెస్తో మాత్రం ఎవరు కలవని పరిస్థితి ఏపీలో ఉంది. అలాగే పురంధేశ్వరి ఒంగోలు పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే సమయంలో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిలను పోటీకి దింపడానికి సన్నాహాలు చేస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ 2 జాతీయ పార్టీల అధ్యక్షులు చివరికి ఏం సాధిస్తారో తెలియదు. కానీ 2 ముఖ్యమైన రాజకీయ కుటుంబాల నేపథ్యం నుంచి 2 పార్టీల చీఫ్లుగా అవ్వడం మాత్రం విశేషమంట. ఇప్పుడు 2 జాతీయ పార్టీలకి 2 మహిళలు అంటే ఇద్దరు తండ్రి గారు చాలా అంటే పేరుగాంచిన కూతుర్లు కాబట్టి వీళ్ళు మరి ఎలా పురంధేశ్వరి అయితే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, నిరూపించేసుకుంది. మరి ఈమె ఆల్రెడీ షర్మిల కూడా ఫెయిల్ అయిపోయి తెలంగాణలో మళ్ళీ ఏపీకి ఉంది. మరి ఏపీలో ఈమె
ఎలా మరి ఉన్న ఓట్లు కూడా పడకుండా చేస్తుందో మరి చూడాలి. ఏం సాధిస్తుందో ఏమో మరి ఏపీకి వచ్చి. ఇప్పుడు కూడా ఏపీలో ఫెయిల్ అయిందంటే ఇంకా అమ్మకి ఇంకా అడ్రస్సే ఉండదు. రాజకీయంగా శూన్యంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే షర్మిల. ఎందుకంటే అక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఫెయిల్ అయ్యి అక్కడ వచ్చేసి మళ్ళీ అక్కడ ప్రజలు దొబ్బేస్తే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చీకొట్టేస్తే ఇంకా ఆమె ఎక్కడికి పోలేక రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. ఇదైతే వాస్తవము. తప్పటడుగు అంటే పెద్ద తప్పు అడుగు వేసింది షర్మిల. ఇప్పుడు తెలియదు కానీ 2024 ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఎవ్వరికి కాకోకుండా మళ్ళీ ఇంక అప్పుడు ఏదో ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పారని తెలంగాణలోనే తెలుస్తుంది. అయినా పెట్టింది. మళ్ళీ ఇప్పుడు కావాలని జగనన్నని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో కలిసి జగనన్నని ఓడించాలంటే అసలు రక్త సంబంధంని ఎలా అసలు షర్మిలానా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. షర్మిలానా ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉండేది అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే షర్మిల జగనన్న కోసం పాదయాత్ర చేసి ఒకప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎంత అదంతా చూసినా తనేనా అనిపిస్తుంది. ఎందుకు ఇలా మారిపోయింది అనే ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఇదైతే జరుగుతున్నదైతే వాస్తవము. అన్నకి ఓడించాలని పట్టుదలతో ఉన్నప్పుడు ఇంకా అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళందరూ తనకి దూరం అవుతున్నారు, తన్ని వ్యతిరేకిస్తారు. అది ఇంకా మళ్ళీ ఇంకెప్పటికీ వేల కోట్ల మందిని తను ఇప్పుడు దూరం చేసుకుంటా ఉంది. చిట్ట చివరికి ఎవరు లేకుండా పోతారు. మరి చూడాలి ఏమవుతుందో చివరికి.